పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియులారా, పునీత జెరాల్డ్ మజెల్లా గారు యేసు తిరు హృదయం గురించి ఈ విధంగా అంటారు. పవిత్ర హృదయమైన యేసు హృదయమే కాదు, కానీ పరిపూర్ణ ప్రేమకు ఇది మూలము. ఇది భక్తులకు ఆశ్రయం, పాపులకు రక్షణ. యేసు తిరు హృదయం పగిలిపోయినటువంటి మన జీవితాలకు, ఆ వేదనతో రోజు రోజుకి కృషించిపోతున్నటువంటి మన జీవనానికి, అతలాకుతలమైనటువంటి మన ఆలోచనలకు, ఆరాకోరమైనటువంటి మన భక్తికి, మన విశ్వాసానికి, మన వైఖరికి ఒక ఆశ్రయం, ఒక ఆశ్రమం, ఒక రక్షణ ఏమైనా ఉంది అంటే అది యేసు తిరు హృదయం. అందుకే యేసు తిరు హృదయాన్ని మనం ఎప్పుడైతే అంటుపెట్టుకొని ఉంటామో, మనం ఎప్పుడైతే యేసు తిరు హృదయాన్ని మనం ఆనుకొని ఉంటామో, మనం ఎప్పుడైతే యేసు తిరు హృదయాన్ని ధ్యానించుకుంటూ ఉంటామో, మనం ఎప్పుడైతే యేసు తిరు హృదయాన్ని జపిస్తూ ఉంటామో, మన జీవితాలలో బంధింపబడినటువంటి సాతాను యొక్క క్రియలకు మనము దూరమై ఉంటాము, దూరంగా ఉంటాము, దూరం చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆయన హృదయం రక్షణకు చిహ్నం, ఆయన హృదయం మనకు ఆశ్రమం, ఆయన హృదయం మనకు ఒక కరుణాపీఠం, ఆయన హృదయం మనకు జాలి పీఠం, దయాపీఠం. కాబట్టి మన అందరం కూడా ఆ హృదయానికి దగ్గరే ఉండాలి. అందుకే ఈ రోజున, ఈ శుక్రవారం రోజున ఎవరు యేసు తిరు హృదయాన్ని అంటి పెట్టుకొని దగ్గరే ఉన్నారు, ఎవరు యేసు తిరు హృదయం వెంటూ ఉంటూ ఎవరైతే దూరం అయిపోయారో వారి ఇరువురు గురించి మనము ఈరోజు ధ్యానం చేసుకుందాము. వారే ఒకరు యూదా ఇస్కారియోతు, రెండవది జక్కయ్య. జక్కయ్య జీవితంలోనికి యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత అన్యాయముగా సంపాదించినటువంటి డబ్బును పేదలకు పంచిపెట్టి అబ్రహాము కుమారుడయ్యాడు జక్కయ్య. అదేవిధంగా యేసు ప్రభుల వారి యొక్క జీవితంలోకి వచ్చిన తరువాత యేసు ప్రభుల వారి వెంట ఉంటూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన వాక్కును వింటూ, అన్యాయముగా డబ్బు కోసం అమ్మి వేసినటువంటి అన్యాయస్తుడు యూదా ఇస్కారియోతు. మరి నీవు ఎవరు, నేను ఎవరిని? యేసు ప్రభుల వారు తన జీవితంలోకి వచ్చిన తర్వాత అన్యాయంగా సంపాదించి పేదలకు పంచిపెట్టినటువంటి జక్కయ్యవా, లేకపోతే యేసు ప్రభుల వారు వచ్చిన తరువాత అన్యాయంగా యేసు ప్రభుల వారిని అమ్మి వేసినటువంటి యూదా ఇస్కారియోతువా? మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనమే ధ్యానం చేసుకోవాలి. యేసు తిరు హృదయాన్ని అంటి పెట్టుకున్నటువంటి యూదా ఇస్కారియోతు యేసును అమ్మి వేశాడు. అదే యేసును చెట్టుపై నుంచి చూసినటువంటి ఆ యొక్క జక్కయ్య అన్యాయంగా సంపాదించిన అంతటిని కూడా పేదలకు పంచిపెట్టాడు. చూడండి, యేసు హృదయాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో యేసు ప్రభుల వారిని తెలిసిన తరువాత. మరి నువ్వు జక్కయ్యవా, నువ్వు యూదా ఇస్కారియోతువా? మరి నువ్వెవరు, నేను ఎవరిని, మనం ఎవరము? నీవు, నేను, మన అందరం కూడా ఆ యొక్క తిరు హృదయాన్ని మీనింగ్ఫుల్గా అర్థం చేసుకుంటున్నామా? ఆ యొక్క భక్తి నీకు అర్థమవుతుందా?
ఆ యొక్క విశ్వాసం నీకు అర్థమవుతుందా? ఆ తీవ్రత నీకు అర్థమవుతుందా? అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం మనందరం కూడా చదువుకున్నట్లయితే అశాశ్వతమైనటువంటి ఈ యొక్క భోజనముకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై శ్రమింపుడు. ప్రభుల వారు ఇక్కడ భోజనం గురించి చెప్పట్లేదండి. యేసు ప్రభుల వారు కేవలం భౌతిక ఆహారం గురించి చెప్పట్లేదండి, ఆత్మీయ ఆహారం గురించి చెప్తున్నాడు. అశాశ్వతమైనటువంటి వాటికి మీరు గురై కావద్దు, దానికి మీరు లోను కావద్దు, దానికి మీరు లొంగకూడదు, దానికి మీరు తల వంచకూడదు అని చెప్పేసి అశాశ్వతమైనటువంటి వాటికి మీరు దూరం అవ్వండి. శాశ్వతమైనటువంటి నా యొక్క తిరుహృదయాన్ని అంటి పెట్టుకొని ఉండండి అని చెప్పేసి ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారు మన అందరికీ కూడా ఈ యొక్క యేసు తిరుహృదయ భక్తి ద్వారా తెలియచేస్తున్నాడు. మరి నీవు ఎవరు? ఎటువంటి హృదయాన్ని నీవు అంటి పెట్టుకొని ఉన్నావు? ఎటువంటి హృదయంకు నీవు ఆరాటపడుతున్నావు? నీకు తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైనటువంటి వనరులు కావాలా? భక్తి కావాలా? విశ్వాసం కావాలా? మరి ఇంకా సజీవమైనటువంటి నిత్య జీవమునకు మనందరినీ కూడా తీసుకెళ్ళేటటువంటి యేసు తిరు హృదయం నీకు కావాలా? ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈ యొక్క హృదయం మనకు ఆశ్రమం. ఈ యొక్క హృదయం మన అందరికీ కూడా రక్షణ. ఈ యొక్క హృదయం మన అందరికీ కూడా ఒక కేంద్ర బిందువు. కాబట్టే ఆ యొక్క హృదయం పదే 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 మన అందరి కోసం కూడా తాపత్రయపడుతూ, తపన పడుతూ, ఆరాటపడుతూ ఉంటుంది. మరి ఎంతమందికి అర్థమవుతుంది ఆ హృదయం? ఎంతమంది దానిని మీరు హృదయపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నారు? ఈ భక్తిని, విశ్వాసమును, ఈ తిరు హృదయమును. మరి మళ్ళీ అడుగుతున్నాను, నీవు ఎవరు అని చెప్పేసి ఆ హృదయం నిన్ను ప్రశ్నిస్తే నీ జవాబు ఏమిటి? నీవు అన్యాయంగా సంపాదించి యేసు ప్రభువు వారిని తెలుసుకున్న తర్వాత, ఆ యొక్క హృదయాన్ని తెలుసుకున్న తర్వాత పేదలకు పంచిపెట్టి యేసుకు దగ్గరైనటువంటి జక్కయ్యవా? యేసును వెంబడిస్తూ, ఆయన వాక్కును చదువుతూ, ఆయన భక్తిని విశ్వసిస్తూ, అన్నిటిని కూడా దగ్గర ఉంచుకుంటూ అన్యాయంగా అప్పగించినటువంటి యూద ఇస్కరియోతువా? నీవే ఆత్మ పరిశీలన గావించుకో. అందుకే మన భక్తి, మనము ఎలాగ ఉన్నాము, ఎలాగ ఉంటున్నాము, ఎలా నడుచుకుంటున్నాము, ఎలా ముందుకు సాగుతున్నాము, ఏ విధంగా మన పర్యావరణం, ఏ విధంగా మన భక్తి మన చుట్టూ ఆవరించి ఉంది, మన చుట్టూ వెంబడిస్తూ ఉంది, మన చుట్టూ తిరుగుతూ ఉందని చెప్పేసి మనం పదే 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 మనం విశ్వాసంగా ఆత్మ పరిశీలన గావించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఆ తీవ్రత, ఆ భక్తి, ఆ సామర్థ్యం, ఆ సామర్థ్యం మనలో లేకపోతే మనం కూడా యూద ఇస్కరియోతు వలె ఏమైపోతామంటే, యేసు ప్రభువు వారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోకుండా అన్యాయంగా మన జీవితాలను మనము ఆగం చేసుకుంటాం. ఒకవేళ మనం అర్థం చేసుకుంటే జక్కయ్య వలె మనం కూడా రక్షణ పొందుతాం. కావున ఈ యొక్క శుక్రవారం రోజున, దేవా జక్కయ్య వలె నన్ను మార్చి, నాలోకి రా, మా ఇంట్లోకి రా, బస చేయి, కూర్చో, నాతో ఉండి నన్ను మార్చి అన్యాయమైనటువంటి ఈ లోకంలో అన్యాయంగా జీవిస్తున్నటువంటి నా హృదయ తీవ్రతను తీసివేసి న్యాయంగా జీవించేటటువంటి ఆ యొక్క విశ్వాస బీజంలో నాలో నాటయ్యా అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. యేసు హృదయం మనందరిని కూడా నిండుగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.